తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రధాని మోడీ గారు పల్నాడు సభ దీన్ని చూస్తే మీకు ఎట్లా అనిపించింది? మన వాళ్ళకి కనీసం మంచి మర్యాద కూడా చేయడం రాదు పెద్ద మనిషికి అన్నది. ఆ భౌగోళిక ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు వాళ్ళకి మడతెట్టి తెలుగుదేశం అని. ఆ మడతెట్టేసే కార్యక్రమంలో ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు. ఓ సాల్వా కప్పలేరండి మోడీ గారికి, ఓ బొకే వెళ్ళారండి. ఎవరో ఆడపిల్లల తనలోంచి తీసి ఒక పూపిస్తారా, దీనికి పడడానికి పుష్పగుచ్చాలతో ఇచ్చేస్తారు మోడీ గారు అని. మీకు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు 10 మెట్లు దిగజారిపోయి భజన కార్యక్రమం తెరలేపలేదు. గమనించారా మీరు? ఆజనంతో జరిగిన సభలో నరేంద్ర మోడీని పొగుడుకుంటూనే కూర్చున్నాడు ఆయన. గతంలో ఈయన అన్న మాటలన్నీ మర్చిపోయారా? ఎలా ఉందంటే ఇప్పుడు ప్రైమరీ మోటివ్ నరేంద్ర మోడీ గారు ఈ సభకు రాక మునుపు ఏ రాష్ట్రాల్లో తిరిగారు? ఆన్ అన్ అగ్రిగేట్ 15,000 కోట్లు తక్కువ ఎక్కడ అనౌన్స్మెంట్సే లేవు సార్. మనమే పాపం చేసాం సార్. ఒక్క రూపాయి మాట్లాడు. వీళ్ళు అమరావతి మీద క్లారిటీయే లేకుండా ఏం మాట్లాడుతున్నారు? సేమ్ ఆవ్యాసం. అలా అక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ కంటే అలాగో అదే టాస్క్. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, గతంలో తెలుగుదేశం తిట్టడం, బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ అదే. ఆయన అయితే తిడుతూనే ఉంటాడు, అది వదిలేండి. ఈయనకేమి 45 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నుండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేసే ఉద్దేశం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఎలా ముందుకెళ్తాడో ఏదైనా ఒక్కటి ఓటంకించారా? ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ, భూదందాలు, కోడికత్తి, హూకిల్డ్ బాబాయ్, లాస్ట్కి మొహం ఇడికి వెళ్ళాడు ఆయన. అన్న తల్లి ఒకటే సందర్భం సముచితం లేకుండా చెప్పుకుని వెళ్ళాడు ఆయన హ్యాపీగా. ఆయన కొన్నపాటి ఇంగితికి లేదు. పవన్ కళ్యాణ్కి అయితే సత్వరం కళ్ళు కనబడు. సభలో అక్కడ పోళ్ళు ఎక్కిన వాళ్ళు, గొట్టాలు ఎక్కిన వాళ్ళని దిగడం నరేంద్ర మోడీ గారు క్రిసాల కలజోల నుంచి వచ్చి చెప్తారు. కానీ ఈయనకి తెలియలేదా? వీళ్ళకి ఎంతసేపు ఫోకస్ అధికారం మీదే తప్ప ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలి, ఇదేమీ లేదు. ఏదైనా ఒక్కటి పనికొచ్చిన సెంటెన్స్ ఉందండి, భజన తప్ప. పైపచ్చి ఈ పొగడి ఛానల్ గడ రాస్తాడు కరెంటు కోతలా. ఓ అలాంటి సభ ఇంట్లో మీటర్ కనెక్షన్ ఇచ్చారా? వాళ్ళు జనరేటర్లతో కదా. ప్రజలు వచ్చారు. అక్కడ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ 2 గ్లాడ్స్టన్ స్మాల్ అని అడిగి ఇలా మెల్ల పట్టేసి ఉంటాయి. ఆ లెటర్ ఉన్న కెమెరామెన్ పట్టుకెళ్ళినట్టుకున్నారు సార్. ఆ కెమెరా ఎంతసేపు ఇలా భూమిలోకే పెడతారు, కానీ పైకి లేకపోతే వెనకేటుందో చూపించడు. ఈ పడదానికి ఆ పొలరు ఇటుపక్కే ఉంటారు, ఇటు రండి, ఇటంతా ఖాళీగా ఉందట. అంటే దాని అర్థం ఏంటి? ఇటు సర్దారు. ఈ కెమెరా మెల్లొంగక వెనక్కి ఎత్తట్లేదు కాబట్టి జనాలందరినీ చూపించాలని దగ్గర మైకులు మీ పడ్డారు. మైకి పని చేయట్లేదు. వాళ్ళకి తెలియచేయట్లేదు. చూడండి, కరెంట్ పోతే లైవ్ స్ట్రీమ్ వస్తుంది, మాట రావట్లేదు. మరి కరెంట్ పోతే మైక్ పని చేయట్లేదు కదా అని చెప్తున్నారు కదా పెట్టకథలో. మరి లైవ్ స్ట్రీమ్ ఎలాగ వస్తుంది సార్? అంటే అబద్ధాలే కదా. జనరేటర్ పెట్టుకొని పనిచేసే దగ్గర వీళ్ళిద్దరికి స్టేజ్ మీద పోయి నరేంద్ర మోడీ వచ్చేలోపు ఒక స్పీచ్ కంప్లీట్ చేసి ఆయన కోసం ఎదురు చూస్తుందంటే పోనీ అనుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఏం పాట అండి? నరేంద్ర మోడీ మనిషి అంత మనిషి వస్తే వీళ్ళు ఎదుర్కొని తీసుకురండి. దానికి చిన్నపిల్లలను పంపిస్తాను లోకేష్ని. ఒక్క విజువల్ ఉందా లోకేష్ వెళ్ళి ఎదుర్కొన్నది? పక్కకెళ్ళి ఆడుకోమని చెప్పాడు నరేంద్ర మోడీ. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు మోడీ గారి స్పీచ్ చూస్తే కర్ర విరగదు పాము చావదు ఆ టైప్లో అనిపించింది మీకు? ఆ స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ అర్థమైందా? సింపుల్. కర్ర ఎరగదు పాము చావు కాదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవడమే వాళ్ళ పని. ఎందుకంటే నమ్మక ద్రోహానికి మారిపోయారని కిరణ్ కుమార్ రెడ్డిని వెనకాల కూర్చోబెట్టాడు. లాస్ట్ బాల్ 6 కొడతానని. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఆ రోజు నుంచి ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ ఒకటే ములాఖాత్ అని అర్థం కదా. ఈ పవన్ కళ్యాణ్కి ఆ త్రివిక్రమ్ ఏదో స్క్రిప్ట్ రాసేస్తారు, రామాయణం భారతం కథలు. చిన్నప్పుడు నానమ్మలతో తాతమ్మలతో తిరిగితే కథలు అర్థం అవుతాయి. ఇది మనోడికి ఏంటి తెలియదు కదా. నార వస్త్రాలు ధరించి రామాయణంలో రాముల వారు వనవాసంకి వెళ్ళారని చెప్పి నారచీర కట్టుకున్నాడని చదువుతుండు. ఇటు తెలివి తెగడు తెలివి సంతకెళ్ళినట్టుగా ఉంది సార్. ఏం మాడతారు కూడా కలికి వ్యాపారాలు ఇంగిత జ్ఞానాలు ఉండవా? ఎందుకంటే రాముడిని ఆరాధిస్తారు కాబట్టి, నరేంద్ర మోడీ బాలరాముడిని ప్రతిష్ఠించి వచ్చారు కాబట్టి మనసు గెలుచుకోవడానికి వాళ్ళు మాట్లాడే మాటలు. అదృష్టంగా బాలకృష్ణతో హిందీ మాట్లాడించుకోండి. ఈయన 2 సెంటెన్సులు రాసుకుని వచ్చి చంద్రబాబు గారు హిందీ మాడారు. కానీ ఆ బాలకృష్ణ లాంటి మైక్ ఇచ్చుంటే మళ్ళీ ఆయన ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ని పెట్టుకుని ఏంటంటే బూతులు తిడుతుందని చెప్పి ఢిల్లీ వెళ్ళి లేనిపోని తలకాయ తీసుకొచ్చిందరు. వీళ్ళు భజన కార్యక్రమంలో అవుట్కమ్ వీళ్ళు పొత్తు కాదు. నాకు విలీనం కనబడుతుంది దాంట్లో. ఇంత లాంగ్ ప్రాస్పెక్ట్లో బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ విలీనమే కనబడుతుంది. ఇంత లెగసీ కలిగిన పార్టీ అంటే జనసేన విలీనం. బీజేపీలో జనసేన ఎప్పుడు అయిపోయింది సార్? ఉన్న తెలుగుదేశం విలీనం గురించి నేను చెప్తాను సార్. ఇది మీకు చూస్తే అర్థమవుతుంది కదా సార్. 4, 8 స్థానాలు ఇచ్చినోడికి ఢిల్లీ వెళ్ళి నీకు బొత్తేస్తాను నువ్వు రానే. నిన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో అమిత్ షా గారు మాట్లాడిన మాటలు చూస్తే దట్ ఇట్ సెల్ఫ్ షోస్. 2 రోజులు బట్టి బిగబగలాడుతున్నారు తెలుసా సార్. నరేంద్ర మోడీ గారు వస్తారా రారని క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. లాస్ట్ మినిట్లో వచ్చారు. ఏం జరిగిందంటారు లాస్ట్ మినిట్లో? ఏదో ఎలాగో విలీనం అయిపోయి పార్టీ మనమే కదా కాంకర్ చేసేదని. మీరు అక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. 2 అధ్యక్షులు, ఓ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మైకిల్ పని చేసినా పని చేయకపోయినా. పురంధేశ్వరం ఎందుకు మాడలే? ట్రాన్స్లేటర్కా
క్యాడర్ ఎవ్వరూ ఆవిడకి రెస్పాండ్ కావట్లే. ఏది మీరు ఎక్కడైనా బీజేపీ జెండాలో 10 మంది కనబడరు మీకు? ఆ జీవీఎల్ అట్టడో 4 మైకులు పట్టుకుని మాట్లాడక తప్పదు కాబట్టి ఎంపీ గారు కాబట్టి మాట్లాడారు.